దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా యొక్క వందనాలను తెలియజేస్తున్నాను. మరి నా సాక్ష్యం ఏంటంటే, నేను కూడా యూట్యూబ్ ఛానల్లో మరి హెప్సిబక్క అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, నేను సేవ చేస్తున్నాను. అయితే ఈ మధ్య కాలంలో నవంబర్ మాసంలో దేవుడు ప్రొఫెట్ మిల్కీ బ్రదర్ ద్వారా నేను వీడియో చూడడం, ప్రభు నాకు తన గురించి నాకు బయలుపరచటం, తను కలవటం అనేది నేను జరిగింది. వెంటనే సికింద్రాబాద్ అంసరీలో మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళడం జరిగింది. ఆ టైంలో నేను ప్రభు సేవలో ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాలి. నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని ఆశలు ఉన్నాయి. దేవుని చిత్తం ఎలా ఉంటుంది, ఎలాగా దేవుడు వాడుకోబోతున్నాడు, నాకు కావాలి అనేసి నేను అడుగుతున్నప్పుడు ప్రభు మిల్కీ బ్రదర్ ద్వారా అద్భుతంగా నాకు ప్రాపర్సీ రిలీజ్ చేశారు. నేను కూడా చాలా మంది సేవకుని చూశాను, కానీ పిన్ టు పిన్ మనము ఆత్మలో ఏది ఆలోచిస్తామో అది బ్రదర్ ద్వారా దేవుడు రిలీజ్ చేశాడు. అందుని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి మా పాప మ్యారేజ్ విషయంలో కూడా చేశాడు, తర్వాత రిలీజ్ చేశాడు. నేను ల్యాండ్ విషయంలో అడుగుతున్నా, అది ఇచ్చాడు. నేను తర్వాత మా బ్రదర్స్ గురించి నేమ్ కాలింగ్ నెంబర్ చెప్పారు, అంటే అది ఏబిసిడీల నెంబర్లో ఆ నెంబర్ తీసుకున్నారు బ్రదరు. ఎస్ నెంబర్తో ఏముంది అన్నప్పుడు నేను చెప్పాను. అలాగే నేను ఆరాధిస్తాను, మీరు వర్షిప్ కనపడుతుంది, బైబిల్స్ కూడా నేను వేరే వాళ్ళకి పంచుతున్నట్టు ఇవన్నీ కూడా ప్రభు నాకు పిన్ టు పిన్ బ్రదర్ ద్వారా ప్రాపర్సీ రిలీజ్ చేశాడు. అన్నీ కూడా ప్రభు నాకు చాలా హ్యాపీ అనిపించి నేను దేవుని మహిమపరిచాను. అలాగే సికింద్రాబాద్లో కూడా బ్రదర్ మరలా మినిస్ట్రీ చేస్తున్నారు. మీ అందరికీ కూడా నిజంగా చెప్తున్నాను, అంత్యకాల ఈ చివరి దినాల్లో ప్రవక్తలు లేపుతున్నారు. అందులో ఎలీషా అభిషేకం కలిగిన దైవజనులు మిల్కీ బ్రదరు ప్రొఫెట్. మీకు ఏ సమస్య ఉన్నా తప్పకుండా సికింద్రాబాద్లో ఆరాధన మొదలు పెడుతున్నారు, జరుగుతుంది. మీరందరూ కూడా రావాల్సిందిగా. గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. తన ప్రజల్ని విడిపించడానికి సిద్ధపరుచుకున్న ప్రవక్త బ్రదర్ మిల్కీ. కనుక ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ ఉంటాయి. అందరూ కూడా రావడానికి ప్రయత్నించండి. వచ్చి దేవుని దీవెనలు మీరు పొందండి. దేవుడు బ్రదర్ని దీవించును గాక, దేవుడు ఆశీర్వదించును గాక. ఈ ప్రతి సాక్ష్యాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక.